ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో నిన్న చెంచల్గూడ జైలు నుంచి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. భీమ్రెడ్డి కూడబెట్టినట్లు అనుమానిస్తున్న అక్రమ బినామీ ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు సోదాల్లో 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని ఏసీబీ తెలిపింది. కర్ణాటకతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూములు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే 10 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించడంతో నిన్న చెంచల్గూడ జైలు నుంచి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. భీమ్రెడ్డి కూడబెట్టినట్లు అనుమానిస్తున్న అక్రమ బినామీ ఆస్తులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు సోదాల్లో 200 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని ఏసీబీ తెలిపింది. కర్ణాటకతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూములున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే 10 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను కూడా సీజ్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇటు చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న భీమ్రెడ్డి ఏసీబీ అధికారులు అయితే 2 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఆగస్టు 13 నుంచి 14 వరకు ఆయనను ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. ఇందులో భీమ్రెడ్డిని గత నెల జూలై 6న ఏసీబీ అయితే అరెస్ట్ చేయగా తెలంగాణ, కర్ణాటక సంబంధించిన 16 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు అయితే నిర్వహించింది. అయితే సోదాల్లో గుర్తించిన స్థిరచర ఆస్తుల మార్కెట్ విలువ దాదాపుగా 200 కోట్లకు పైగా ఉండొచ్చు అని అయితే ఏసీబీ అధికారులు అయితే అంచనా వేశారు. అయితే భీమ్రెడ్డి ప్రస్తుతం పోలీస్ కంప్యూటర్ సర్వీస్ విభాగంలోని పనిచేస్తున్న సమయంలో కేసు అయితే నమోదైంది. అయితే ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపైన అయితే అవినీతి నిరోధక శాఖ అయితే చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదు చేసింది. అయితే సెక్షన్ 13 క్లాస్ 1, క్లాస్ బి, 13 సెక్షన్ క్లాస్ 2 కింద అయితే కేసులను అయితే నమోదు చేయగా హైదరాబాద్లోని వెసల్లా మెడోస్ విల్లా, గచ్చిబౌలి, టెలికాం నగర్, తెల్లాపూర్ తదుపరి ఇతర ప్రాంతాల్లో ఆ ప్లాట్లు, వానికి ఆస్తులు కూడా ఉన్నట్లుగా కూడా దర్యాప్తులు అయితే గుర్తించారు. తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా ఆ భూములు ఉన్నట్టు, తర్వాత ఇటు కర్ణాటకలో కూడా వ్యవసాయ భూములు ఉన్నట్టుగా కూడా ఏసీబీ అయితే గుర్తించి ఇటు బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలోని 1 ఎకరం భూమి, కర్ణాటకలో సుమారు 44 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా కూడా తాజా వివరాల్లో అయితే తెలుస్తున్నాయి. ఇటు సోదాల్లో భీమ్రెడ్డి ఇంటికి సుమారు 3.6 లక్షల నగదు, మరో అనుమానిత బినామీ ఇంటి దగ్గర అయితే 40 లక్షల రూపాయల క్యాష్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఏసీబీ తెలిపింది. అంటే సుమారు 2 కిలోల బంగారు ఆభరణం, 20 కిలోల వెండి వస్తువులు, దాదాపు 19.91 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ను కూడా గుర్తించినట్టు అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఓ మినరల్ కంపెనీలో సుమారు 75 లక్షల పెట్టుబడి కూడా ఉన్నట్టు కూడా దర్యాప్తు భాగంలో అయితే తేలింది. ఇటు భీమ్రెడ్డి వద్ద లభించిన ఏసీబీ పేర్కొన్న డైరీ దర్యాప్తులో కీలక ఆధారంగా కూడా మారింది. ఆ డైరీలో ఆస్తులు, అప్పులు, లావాదేవీల, బినామీలు, అనుమాన వ్యక్తిత్వ వివరాలన్నీ కూడా ఏసీబీ అయితే పేర్కొంది. ఆస్తుల ఇతరుల పేర్లపై ఉంచిన విధానం, ఆస్తులు కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపైన కూడా కస్టడీలో అయితే ప్రశ్నిస్తున్నట్లుగా కూడా సమాచారం. ఇటు బినామీ పేర్లతో ఉన్న అనుమానిస్తున్న మరిన్ని ఆస్తులు గుర్తించడం, ఆర్థిక లావాదేవీలను పరిశీలించడంపై ఏసీబీ విచారణలో అయితే కీలకంగా మారింది. ఇటు తాజాగా భీమ్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ అయితే ఏసీబీ నుంచి కోర్టు అయితే తిరస్కరించింది. శివ, మరి ఈ అక్రమ ఆస్తుల వెనుక రాజకీయ నేతల హస్తం ఏమైనా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారా? అవును రవలి, పోలీసులు అయితే ఎవరైనా వీరి వెనుకల బడా బాబులు కానీ, బినామీలు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ ఉన్నారనే కోణాలపైన కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా 100 కోట్ల ఆస్తులు కాబట్టి ఇటు రాజకీయ నాయకులకి మరియు బిజినెస్ మ్యాన్లకు కూడా ఎక్కువ శాతం ఇంత రెవెన్యూ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణాల్లో కూడా ఆ విచారణ అయితే చేపడుతున్నారు రవలి. థ్యాంక్ యూ శివ.